ఈ వీడియో అమ్మాయిలకు మాత్రమే, ముఖ్యంగా ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి. అసలు ఏమైందంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఒక 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. చాలా నమ్మించిండు ఆ అబ్బాయి, చాలా అంటే చాలా. ఎంత నమ్మించిండంటే ఇంకా ఆ అమ్మాయి వీడి కోసం చనిపోయేంత చాలా నమ్మించిండు. చాలా నమ్మింది కూడా. ఇంకా అలా నమ్మి ఒక 2 years బాగా లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే, ఈ అబ్బాయి వేరే పర్సన్కి మనీ ఇవ్వాలంట. ఇంకా ఆ పర్సన్ ఈ అబ్బాయికి కాల్ చేసి తిడుతున్నాడంట, నా మనీ ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి బాగా తిడుతున్నాడంట. ఇంకా ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఈ అమ్మాయి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లా. ఇంకా ఈ అమ్మాయి పదే పదే కాల్ చేస్తుంది. ఇంకా కాల్ చేసి ఫుల్గా తిట్టాడంట, నాకు ఇలా మనీ ప్రాబ్లం ఉంది, నువ్వేమన్నా సాల్వ్ చేస్తావా అని చెప్పేసి. ఆ అమ్మాయి ఏ మాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయి వేలికి ఉన్న రింగ్ తీసిచ్చేసింది. దీన్ని అమ్మే ఎక్కడైనా బ్యాంక్లో అయినా తాకట్టు పెట్టు, ఎలా అయినా చేసుకో, ఆ మనీ వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పేసి ఈ అమ్మాయి వేలికి ఉన్న రింగ్ తీసిచ్చేసింది. నిజంగా ఆ అమ్మాయిది ఎంత గొప్ప మనసు అంటే నిజంగా చాలా మంచిది ఆ అమ్మాయి. ఇంకా ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే, కొన్ని రోజులకి ఎక్కడ ఈ రింగ్ మళ్ళీ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ అమ్మాయి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లా. కొద్ది రోజులకి ఏమైందంటే, ఆ అమ్మాయి కాల్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి, నువ్వు ఆ రింగ్ కోసమే కదా పదే పదే కాల్ చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయిని తిడుతున్నాడంట. ఆ అమ్మాయి అంటుంది, నాకు రింగ్ వద్దు, ఏమొద్దు, నాకు నువ్వుంటే చాలు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తున్నా కూడా, లేదు నువ్వు ఆ రింగ్ కోసమే కాల్ చేస్తున్నావు నాకు అని చెప్పేసి కాల్ కట్ చేశాడంట. ఇంకా కొద్ది రోజులకి ఈ అమ్మాయికి తెలిసిన నిజమేంటో తెలుసా? ఆ అబ్బాయి ఈ రింగు ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి ఆ అబ్బాయి ఇంకా కాల్ కట్ చేశాడు కదా. అది రీజన్. మళ్ళీ ఇంకో రీజన్ ఏంటంటే, వేరే అమ్మాయిని తగులుకొని వేరే అమ్మాయిని రూమ్కి రమ్మంటున్నాడంట. అది ఈ అమ్మాయికి తెలిసిన నిజం. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎవరైతే అమ్మాయిలు మీకే చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అబ్బాయిలు కూడా మీ లైఫ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి.